ఓష్ని వీళ్ళాగం సల్లగుండా హోటల్లా ఏం లేకుండా చదిరినట్టే ఉన్నారు కదా వీళ్ళు. గంటల కానుంచి మొదలు పెడితే పరుపుల మీదేసే సిద్దర్ల దాకా దేని ఇడిచిపెట్టలేదు పోండ్రి. ఇండోనేషియా దిక్కు బాలిలా ఉబుద్ అనే ఊర్లో మనోళ్ళు కొంతమంది ఎండాకాలం చల్లబడదామని టూర్ పోయిర్రట. ఇక ధరలు ఎప్పటికంటే ఎక్కువ అనిపించినవి ఎట్లనో తెలియదు గాని గింత గింత ఖర్చు పెడుతున్నాం గివేసుకపోకుంటే ఎట్లా అనుకున్నారో ఏం పాడో తెలియదు గాని శంషాలు తువ్వాలలు టీవీ ముంగట పెట్టే డెకరేషన్ సామాన్లు ఏది పోకుండా నిమ్మలంగా చదిరిరు అన్నిటిని. వచ్చినప్పటికంటే పోయేటప్పుడు సామాన్లు ఎక్కువ ఉన్నాయని డౌట్ అనుమానం కొట్టి హోటల్ వాళ్ళు చెకింగ్ చేస్తే మన వాళ్ళ బండారం బయటపడ్డది. సినిమాలంటే హీరో ఉన్నాడు కాబట్టి కాపాడిండు, రియల్ లైఫ్ లో అట్లా ఉండదు కదా మరి. కా పుంకో కాల్ ద పోలీసియో అనుకుంటా పోలీసు వాళ్ళని పిలిచి కేసు రాపిచ్చిరట. కానీ వీళ్ళు చేసిన చిల్లర పని దేశానికి ఎంత చెడ్డ పేరు తెచ్చింది చూడుండ్రి. నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టయింది వీళ్ళు చేసిన పనికి. మన దేశం అంటే మన మనుషులంటే బయటి దేశాలల్లో బగ్గనే పతారున్నది. అదంతా ఈ ఒక్క చిల్లర పనితోని బూడిదల పోసిన పన్నీరాయన. ఈ సదిరిన సామాన్ల విలువ మహా అయితే ఒక్కరోజు తిండి ఖర్చు కూడా కాదు. దానికి ఇంత ఇజ్జత్ తీసుకుని అవసరమా చెప్పుండ్రి. ఏమాట కామాటే గాని ఇసొంటివి కూడా జరుగుతాయని ఆ జమాన్లోనే సినిమా తీసిరంటే ఉత్తముచ్చట కాదు కదా నొల్లా. జనాలు చూసిరు కదా, బయటి దేశాలకు పోయినప్పుడు జనంతా మన దేశం పతారా కాపాడే పనులు చెయ్యుండ్రి సరేనా.